కీళ్ల మార్పిడి, కీహోల్ సర్జరీ, ప్లాస్మా థెరపీ, కీళ్లవాతం, వెన్నెముక లాంటి సమస్య మన కడపలో రోబోటిక్ టెక్నాలజీతో ట్రీట్మెంట్ అందించబడును. జేపీ హాస్పిటల్, కొత్త బస్టాండ్, కడప. మా ఐడిపిఎస్ స్కూల్ 40వ వార్షిక స్కూల్ డే మాకు అందరికీ చాలా సంతోషంగా ఉంది. మీరందరూ వచ్చినందుకు మా ఆనందం. తర్వాత వచ్చిన గెస్టులందరికీ, మా ఈ స్కూలు స్థాపించి ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో 40 years అవటం ఒక మైలురాయి. మా ఎడ్యుకేషన్ దీంట్లో కమర్షియల్గా మేము ఎప్పుడూ చెయ్యము. మా స్కూల్లో ఇప్పటివరకు 3D డైమెన్షన్స్ కానీ, డిజిటల్ బోర్డ్స్ కానీ, ఆహ్లాదకరమైన మైదానం 9 acresలో పిల్లలకి అన్ని విధాలుగా డెవలప్ అవడానికి, ఇంగ్లీష్ ఒకటి కమ్యూనికేషన్ మా క్యాంపస్లో కంపల్సరీ పిల్లలతో, టీచర్స్తో అట్లాగా. కాబట్టి ఆ లాంగ్వేజ్ స్కిల్స్ కూడా మేము చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ బోధన జరుగుతుంది. మా పిల్లలు చాలామంది పైన అంటే చదువుకున్న పాత విద్యార్థులందరూ ఇప్పుడు పెద్ద పెద్ద ఇంజనీర్స్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, కొంతమంది ఆఫీసర్స్ పెద్ద ర్యాంక్స్లో కూడా అయ్యారు. సో అదందరికీ ఆ విధంగా అవి 40వ వార్షికోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ధన్యవాదాలు. విజ్ఞానపీఠం హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో 1986లో స్థాపించినటువంటి ఈ ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విభాగం ఇవాళ కడపలో ఎంతో కమిట్మెంట్తో, ఒక క్రమశిక్షణ భావనతో ఉజ్వల భవిష్యత్తుని విద్యార్థులని కమర్షియల్ బిహేవియర్ కాకుండా మన దేశానికి ఉపయోగపడేటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దడమే ముఖ్య లక్ష్యంగా కష్టపడుతూ 40 సంవత్సరాలు ఇవాళ వరకు కృషి చేస్తాం. ఇవాళ మేము ఒక్కసారి మా చరిత్ర చూసుకుంటే వేల మంది విద్యార్థులు అటు సైనిక అధికారులుగా, డాక్టర్లుగా, సైంటిస్టులుగా, మోటివేషనల్ స్పీకర్స్గా, సామాజిక కార్యకర్తలుగా కూడా మేము సమాజానికి అందించడం జరిగింది. ముందు కూడా ఈ ప్రక్రియతోటి జీవితానికి ఖచ్చితంగా ఒక అర్థం ఉండే విధంగా ప్రతి భారతీయుడిని తీర్చిదిద్దుతామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, అశేష ప్రజానీకము సుమారుగా 3000 మంది ఇవాళ తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తున్నారు. అందరి తరఫున, భారతీయ విజ్ఞానపీఠం తరఫున, ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ తరఫున ప్రతి ఒక్కరికి కూడా మా వందనాలు తెలియజేస్తూ జై హింద్.